ప్రభుని సిలువలో చూడండి, ఒకసారి ఆ దృష్టిని చూడండి. ఆయన ఎవరి కోసం బాధపడుతున్నాడు, ఎవరి కోసం ఆ శ్రమ అనిపిస్తున్నాడు, ఎవరి కోసం? నాలుగో మాటలో ఇంత భయంకరమైన స్థితిని ఆయన వర్ణిస్తా ఉన్నాడు. నా దేవా నా దేవా నీవు నన్నేలా చేవిడిచితివి. ఇంతవరకు చెప్పిన మాట కంటే కొంచెం తేడా కనబడుతుంది ఇది కదా. మీరేమి చేయుచున్నారో ఎరుగురని చెప్పిన మాట కంటే కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న చెప్పినటువంటి ఆ మాట కంటే కూడా, అమ్మా ఇతడే నీ కుమారుడు, ఈమె నీ తల్లి అని చెప్పినటువంటి ఆ మాటల కంటే కూడా ఈ మాట కొంచెం డిఫరెంట్గా కనబడతా ఉంది. ఈ మాటలు 3 అయిన తర్వాత ఇది 4వ మాటగా ఆయన మాట్లాడుతూ వాక్యాన్ని చెప్తుంది. మీరే చూడండి, కొంచెం ఆయన ఎంత బాధగా, నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. దేవునితో, తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎందుకు చేయి విడిచినావు? ఎందుకింత మరణం? ఎందుకింత ఘోర మరణం? నన్నేలా ఇలాగ ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు? మనం కూడా ఇలాగే చెప్పేదానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ యేసు ప్రభు మాత్రం చెప్పే ఈ మాట తండ్రి యొక్క సంకల్పం ప్రకారంగా దేవుడే ఆయన మరణానికి అప్పగించేసేసినాడు. ఆయన అలాగ చనిపోకపోతే యోహాను అలాగ చెప్పుడు, మనము దేవుని పిల్లలు కావాలనే దేవుడు అలాగ చేసినాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. మనం ఆయన పిల్లలు కావాలని, ఆయనకు పిల్లలు కావాలని, ఆయన సంతానం కావాలని, నిత్య శిక్షను తప్పించుకోవాలని, అందుకే ఆయన తన ప్రేమని ఆ విధంగా యేసుక్రీస్తులో మనకు చూపించినాడు. యోహాను మొదటి పత్రిక 4:8 కానీ, యోహాను మొదటి పత్రిక 4:16 కానీ. దేవుడు ప్రపంచానికే ప్రేమ సిలువలో కనపడతా ఉంది. సిలువలో ఆయన ప్రపంచాన్ని ప్రేమించినట్టుగా మనకి అక్కడ కనపడతా ఉంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అన్నటువంటి ఆ యొక్క దృశ్యం ఆ సిలువలో కనపడతా ఉంది. సిలువలో అంత ఘోరంగా ఆయన హింసించబడతా ఉన్నాడు. సిలువలో అంత భయంకరంగా ఆయన మరణానికి గురి చేయబడుతున్నాడు. నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి అని చెప్పినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 49, 50 వచనాలకు ఉండే మాట కొంచెం చూద్దాం. మత్తయి సువార్త 27:48 నుంచి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతా అని ఉంది. అక్కడ బైబిల్లో చూడండి ఏముంది? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతా చీకటి అని మత్తయి సువార్త 27:45 నుంచి ఆ మాటలు రాయబడినాయి. మార్క్స్ వార్త 15:33 కూడా అదే మాట ఉంది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు కదా దేశమంతా చీకటి అయిపోయింది. ఏమిది ఆశ్చర్యం ఇది? సిలువలో 12 గంటలకి ఆయన మరణించడం ద్వారా దేశమే చీకటి అయిపోయింది. మధ్యాహ్నం, మంచి మధ్యాహ్నము కదా. లూకాసు 23:46 కూడా అదే మాట ఉంటుంది. 23:46-44 నుంచి మధ్యాహ్నం మొదలుకొని, మధ్యాహ్నం అంతా ఎన్ని గంటలు? 12 గంటలు. 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఏమైంది? దేశమంతా చీకటి. ఎందుకు చీకటి అయింది? దేశం అని చూస్తే అక్కడ ఆయన మరణమే, ఆయన చనిపోవడమే దాంట్లో మనకి కనబడుతుంది. ఏంది ఇంత కష్టంగా చెప్తున్నాడు కదా? దేశం 3 గంటలు చీకటి అయిపోయింది. 12 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 అవర్స్ యెరూషలేం అంతా కంప్లీట్గా చీకటి అయిపోయింది. దీని గురించి బాగా వర్ణిస్తారు. మనం పాట కూడా పాడతాం కదా,
యేసు మరణమును చూడలేక సూర్యుడు కనుమరుగాయేను అని కదా. నిజంగా ఇదంతా కూడా ఆయన మరణములో జరిగే గొప్ప సంఘటన. ఇది ఇలా జరగాలని యేసు ప్రభు మరణించక ముందే ప్రవక్తుల ద్వారా దాన్ని ఆయన చెప్పేసినాడు. దేశం చీకటి కావాలని, దాదాపుగా ఆయన మరణము కంప్లీట్గా చనిపోయేంత వరకు ఈ విధంగా సూర్యుడు కనుమరుగు కావాలని. పాత నిబంధనలో కొన్ని విషయాలు చూస్తే సూర్యుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో మాయమైపోయినారు. కొన్ని విశేష సందర్భాల్లో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు కనుమరుగైపోయేసినాడు ఒక యుద్ధానికి. ప్రవక్త యెషయా గ్రంథములో ఇట్లాంటి విషయాలు చాలా రాయబడినాయి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో సూర్యుడు చీకటి కమ్ముట, చంద్రుడు కాంతినివ్వకపోవుట అనే విషయాలు. అయితే ఇక్కడ సువార్తల్లో, ఈ 4 సువార్తల్లో కూడా ఆ విషయం బాగా రాయబడింది. యోహాను 19:30 అదే మాటలు ఉంటాయి. సిలువలో ఆయన మరణాన్ని మనం ధ్యానించేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు దీన్ని నోట్ చేసుకోండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన 3 గంటల సేపు దేశమంతా చీకటి అయిపోయింది. ఏమీ కానరాదు కదా. దేశమంతా చీకటి అయిపోయింది. ఇంకా మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. ఇంతవరకు 3 మాటలు ఆయన మాట్లాడింది. ఎన్ని మాటలు? 12 గంటల వరకు కేవలం 3 మాటలు ఆయన మాట్లాడింది. ఇంకా ఇప్పుడు మిగతా మాటలు ఇంకా మిగతా 4 మాటలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు కదా. 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయబిడ్తని చెప్పేటప్పుడు ఈయన ఎవరికి కనపడ్డు కింద, ఆయన ఎవరికి కనపడ్డు, ఈయనకి ఎవరు కనపడరు కింద. దేశమంతా చీకటి, కంప్లీట్గా చీకటి అయిపోయేసింది. చూడండి కదా. ఆ మాట మాట్లాడిన కొంతసేపటికి మరి కదా దాహం అనే ఒక స్వరం వినపడింది. మళ్ళీ అదే మబ్బులోనే, చీకట్లోనే దాహం అనేది. తర్వాత మరి ఒక అర్ధగంట అయిన తర్వాత మళ్ళీ సమాప్తమైనది అనే మాట వినపడుతున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? ఎవరు చెప్తారు ఈ మాటలు కదా. అమ్మా ఇదిగో ఇతడే నీ కుమారుడు చెప్పినప్పుడు ఇంక చీకటి కాబోతా ఉంది అంతే. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మని చూసిన లాస్ట్ గడి ఇంక అయిపోయింది అది. ఇంక వాళ్ళ అమ్మ కనపడదు, ఆ వేదన తల్లికి కనపడదు ఇంకా కదా. చేతుల్లో, కుమారుని చేతుల్లో కారే రక్తము కనపడదు ఇంకా. ఆయన మాట్లాడేటప్పుడు ఎంత అవస్థ పడుతున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఆ దేహాన్ని ఎట్లా బ్రీత్ పైకి లాక్కొని ఒక్కొక్క మాట ఆయన చెబుతా ఉన్నాడో. ఈ అవస్థ చూడ్డానికి ఇప్పుడు ఆమెకి అక్కడ ఏం లేదు, ఆయన ముఖమే కనపడదు. కనపడకుండా చీకటి అయిపోయింది అంతే. ఇంకా ఆ 3 మాట మాట్లాడేటప్పుడు ఆయన బాగా చూస్తా ఉంది తల్లి, అందరూ చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యొక్క శత్రువులు కూడా చూస్తూ ఉన్నారు, బాటసారులు కూడా చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు ఆయన అవస్థ, ఆయన మరణాన్ని. నిజంగా ఆయన శిలువ పైన ఆ దేహాన్ని ఎంత ఇబ్బందిగా, ఎంత బలవంతంగా, ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎంత ప్రెజర్తో. ఫ్రీగా మాట్లాడడానికి అవకాశమే లేదు అక్కడ. ఎందుకంటే 2 చేతుల్లో మేకులు కొట్టేసినారు కదా, కాళ్ళలో కూడా మేకులు కొట్టేసినారు కదా. ఇంక తలపైనేమో ఒత్తిడి చాలా, ఎంత పోటు, ఆ ముళ్ళు నొప్పులకి ఎంత తలపోటు నొప్పో కదా. ఎంత బాగా చూడండి మీరు ఆ యేసును సిలువలో చూడండి కదా. ఏమనిపిస్తుంది మీకు? యోహాను అంటాడు, మనము దేవుని పిల్లలు మగనట్లుగా మన కొరకు ఆయన, చూడండి ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఇదిగో, అదే జనులార భావంబు నన్ను తెలియరే, యేసుక్రీస్తును నమ్మినా పరలోక జీవంబు మన కంపును. ముళ్ళ పోట్లకు, ఆ ముళ్ళు పోట్లు ఆయన ఎట్లా ఒత్తిడి చేస్తున్నాయి, బాధ పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అంటే నిజంగా ఆ ఒత్తిడిలో ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో అర్థమే కాదు. నిజంగా మీరు రిపెంట్ అయి ఉంటే దేవునిలో ఖచ్చితంగా మీరు రక్షించబడినటువంటి వారే, ఆ క్రీస్తు రక్తంలో అయి ఉంటే ఈ బాధ మీకు అర్థం కాదా?
అర్థమైతే ఎందుకు ఆదరణ తప్పించుకుంటారు? అర్థమైతే ఎందుకు యేసు ప్రభుని కాదంటారు, తృణీకరిస్తారు? ఎందుకు ఆయన దినాన్ని నిర్లక్ష్యం చేస్తారు మీరు కదా? ఎందుకు 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 ప్రశ్న వేసుకోండి. ఆ మరణం నీది, 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 మంది, 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 మనది. ఆ మరణం మంది అది కదా. చూడండి ఆయన బాధ, ఆయన రక్తం మొత్తం బాడీ అంతా రక్తమే. ఒక్క బొట్టు కూడా రక్తం ఆయన బాడీలోకి లేకుండా అయిపోయింది. ఒడలు రక్తము కారగా, ఏమట? ఒడలు రక్తము కారగా చెడుగులందరూ కొట్టిరి. ఒడో రక్తము కారంతరకు ఆయన కొట్టిరి. బాడీ అంతా పైనే బొక్కలు బొక్కలు పడిపోయింది కంప్లీట్గా. అది మొదటి పత్రిక కొరింథీ 11:20 చెప్పేది అది. ఈ రొట్టె మనం పాలు పొందినప్పుడు, ఈ ద్రాక్షరసములో క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మనం పాలు పొందేటప్పుడు ఆయన మరణం మన జ్ఞాపకం రావాలా. అది ఏం రావాలా? ఆయన ఎవరి కోసం చనిపోయినాడు? మన కొరకు. ఆయన శ్రమ మన జ్ఞాపకం రావాలా. క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఆ పాత్రలో రక్తము, ఆ ద్రాక్షరసం తాగేటప్పుడు ఆ రక్తం మన జ్ఞాపకం రావాలి. ఆ రక్తము శిలువలో యేసు రక్తం మన జ్ఞాపకం రావాలా. అందుకే మన బలిలో పాలు పొందేది ఊరికే కాదు. ఎందుకు పొందుతారంటే వాళ్ళు ఇస్తారో పొందుతామంట, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారో పొందుతామంట. అవును మీ సంఘంలో ప్రతి వారం మీ సంఘం లేదు, నాకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోతానంట కొంతమంది చెప్పేది. నాకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు పోతా అంటే ఎట్లా అంటే 4 వారాలకో 3 వారాలకో 5 వారాలకో ఎప్పుడో నాకు బాగా తీరిగ్గా ఉండి కదా, బాగా అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు అప్పుడు పోయి ప్రభు వల్ల పాల్గొంది. దేవునితో చెడు కూడా ఆటలాడుతున్నారు వీళ్ళంతా. ఇట్లా వాళ్ళంతా దేవునితో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వీళ్ళు. అప్పుడే మన కోసం వాళ్ళంతా దేవుని చెడు కూడా ఆడుకొని సిలికేసినారు కదా క్రీస్తుని. మరి ఆ సిలువను చూడరా అంటాడు. ఆ రక్తం మీకు గుర్తురాదా? ఆ మేకులు మీకు కనపడట్లేదా? యోహాన్ అంటాడు, మనము దేవుని పిల్లలు మగునట్లుగా మన కొరకు ఆయన ఎలాంటి ప్రేమను చూపినో చూడండి అన్నాడు కదా. 3 గంటలు మాట్లాడేసిన 12 గంటల వరకు, పొద్దున్నుంచి. ఎప్పటి నుంచి? 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 మాటలు ఆయన బాగా నిదానంగా మాట్లాడినాడు. అబ్బో, 4వ మాట మాత్రం చాలా భయంకరంగా ఉంది. నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. యేసు ఎందుకు అలాగ చనిపోవాలి? పోయిన వచనం చెప్పినా కదా, ఎందుకు ఆయన అలాగ చనిపోవాలా? ఎవరి కోసం అలాగ దేవుడు ఆయన చేయి విడిచినాడు? చాలా విషయాలు చెప్పిన పోయినవారు నేను కదా, చాలా విషయాలు చూసినాం. మనము దేవుని నీతిమంతులుగా కావాలని, మన పాపాలు క్షమించాలని, మనల్ని కొత్త సృష్టి చేయాలని, దుర్నీతి నుండి మనం విడిపించాలని పోయినవారు చాలా విషయాలు చెప్పిన. అవన్నీ జరగాలని మనము దేవునితో కూడా పరలోకములో ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలనే ఉద్దేశము చేతనే దేవుడు ఆయన్ని మరణానికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ ఆయన అలాగ మరణించకపోతే మనకేం లేదు కదా, మనకి రక్షణ కలుగుదు. మనం రక్షించబడాలంటే ఆయన చావాలా. ఆయన చావాలంటే సిలువకి ఆయన వేయాలా. సిలువలో ఆయన వేయాలంటే అన్యాయపు తీర్పు ఆయనకి జరగాలి. ఆ విధంగా తండ్రి యొక్క చిత్తం ప్రకారంగా యేసు ప్రభు సిలువకి వేయబడాల్సి వచ్చింది. ఊరికే కాదు, సిలువను స్టడీ చేయండి బాగా. సిలువ గురించి బాగా ధ్యానించండి. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కాలికి ఎంత ఇబ్బంది పడతారు కదా, మనం ఎంత బాధపడతాం కదా. సుమారుగా 7 అంగుళాల యొక్క మేకును కాళ్ళలో కొట్టినప్పుడు ఆయనకి ఎంత నొప్పి ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో. అందుకే ఈ క్రీస్తు యొక్క మరణాన్ని కదా సూర్యుడు చూడలేక కనుమరుగైపోయాడు. మనం ఇప్పుడు కొత్త నిబంధన కింద ఉన్నాం. ఏడున్నాము? మనం కొత్త నిబంధన కింద ఉన్నాం. ఇప్పుడు సిలువలో చనిపోయే నాటికి యేసు ప్రభు, సిలువలో ప్రభు సమాప్తి అనే నాటికి ధర్మశాస్త్రంలో చాలా విషయాలు ఆయన నెరవేర్చేసేసినాడు కంప్లీట్గా.
అందుకే ఆయన దానికి సమాప్తి అవుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఈ శిలువలో మరణము అది సంభవించేటప్పుడు సూర్యుడు కనుమరుగు కావాలని ముందుగానే ప్రవక్తలతో దేవుడు చెప్పేసినాడు. అందుకే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేహం అలాగ చీకటి ఎందుకు కావాలి దేశం కదా? సూర్యుడు ఎందుకు కనుమరుగైపోయింది? ఎందుకు అలాగ దేశం అంతా చీకటి అయిపోయింది? తేలిగ్గా మనం బైబిల్లో చదువుకోవడానికి పోవడానికంటే కూడా ప్రవక్తల యొక్క ఆధారాలు చూస్తే మంచిది దేవుడు. ఎందుకంటే ప్రవక్తలతో దేవుడు తన సంకల్పాన్ని ప్రవచించినాడు. ఆ ప్రవచనం ప్రకారంగానే యేసు ప్రభు సిలువలో చనిపోవాలా. సిలువలో చనిపోయే నాటికి ధర్మశాస్త్రం ఆయన చాలా విషయాలు నెరవేర్చేసేసినాడు. ఆ విధంగా నెరవేరినటువంటి వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. అది ధర్మశాస్త్రంలో ఒక భాగమే. అదే సబ్బాత్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? సబ్బాత్. సబ్బాత్ అనే ఈ హెబ్రూ పదానికి అర్థము విశ్రాంతి. ఏమని? విశ్రాంతి అని అర్థం. అది నెమ్మది అని అర్థం. మనం ఆదికాండము 2:2 చూస్తే అక్కడుంది ఆ మాట. దేవుడు విశ్రమించిన మాట అక్కడ ఉంది. తాను చేసినటువంటి ఆ పని అంతటిని ఆయన విశ్రమించి రెస్ట్లో ఉన్నాడని చెప్పడానికి సబ్బాత్ అనే పదం అక్కడ హిబ్రూలో వాడతాడు. తెలుగు బైబిల్లో అయితే అది విశ్రాంతి అని చెప్పినాడు. యేసుప్రభు ఆ విధంగా విశ్రాంతిలో ఆ రోజు సిలువలో ఆయన అక్కడ సబ్బాత్ రోజే సిలువలో ఇంకా ఆయన ఉన్నాడు. యేసుప్రభు కూడా ఆ రోజే నెరవేరుతా ఉంది. అది కూడా నెరవేరిపోతున్నారు. అయిపోయింది. ఇంకా పాత నిబంధన కాలంలో ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు మనకి ఈ సబ్బాత్ గురించి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. చూద్దాం కొంచెం. ఆమోసు గ్రంథం పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథంలోన 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం కొంచెం. చూడండి. ఆమోసు గ్రంథం చదువు. చదువు. అమావాస ఇప్పుడే పోవును, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినం అంటే సబ్బాత్. హెబ్రూ భాషలో సబ్బాత్. అది విశ్రాంతి దినాన్ని వ్యాపారం ఎట్లా ఆగిపోయిందే అని బాధపడుతున్నారు యూదులు. విశ్రాంతిని వ్యాపారం చేయకూడదు కదా, ప్రయాణం చేయకూడదు కదా, పనులు చేయకూడదు కదా. మా వ్యాపారము చాలా ఉంది, ఇదొక్క రోజు అమ్మితే చాలా లాభాలు వస్తాయి మాకని చెప్పని వీళ్ళు ప్లాను, యూదులు ప్లాను. అయితే అది లేకుండా పోతే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. అసలు విశ్రాంతి దినమే లేకుండా పోతే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. దేవుడేమో దాన్ని చేసేసినాడు విశ్రాంతి దినం కదా. అయితే ఏం జరిగింది? వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? మేము విశ్రాంతి దినమున ఎప్పుడుగా తీసిపోతుందో చెప్పుకొని వారలారా, ఆ దరిద్రులను వెండికి కొనబడినట్లు బీదవాడిని కొన్నట్లును మనము విశ్రాంతి దినమున ఎప్పుడైపోను అన్నమాట ఇచ్చిపెట్టినావు నువ్వు. బీదవారిని కొనున్నట్లును విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో వచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని చెప్పుకొని వారలారా, ఈ మాట ఆలకించుడి. 7వ చూడండి. యాకోబు యొక్క అతిశాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయదమనగా వారి కిరణను నేను ఎన్నడూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించుచున్నది, దాని నివాసులను అంగలార్చున్నారు. నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకుచున్నది. ఐగుప్తు దేశము నైలు నది వలె అది ఉబుకుచున్నది. మిస్రాయిం దేశపు నది వలె అది అణగిపోవచ్చున్నది. 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చుదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపజేయుదును. అస్తమించుట అంటే
అస్తమించదంటే ఉదయించేదా అస్తమించేదా? అస్తమించేదంటే మునిగిపోయేది అని. తూర్పున పుడతాడు సూర్యుడు, పడమరన మునిగిపోతాడు. ఆ మునిగిపోయేదానికి అస్తమించుట ఏమంట అస్తమించుట అంటారు కదా. రేజింగ్ ఏమంటారు? ఉదయించుట అంటారు. ఇప్పుడు అంటాడు ఇక్కడ, ఒక కాలం వస్తుంది మీరు అడగాల్సిన పని కూడా లేదు, ఈ ధర్మశాస్త్ర యొక్క విధులన్నిటినీ కూడా నెరవేర్చేకి నా కుమారుడు క్రీస్తు ప్రభు భూలోకానికి వస్తున్నాడు ఖచ్చితంగా. ఆ రోజు ఈ సబ్బాతు కూడా ఉండదు. ఏముండదు? ఆ రోజు ఈ విశ్రాంతి కూడా ఉండదు. ఈ ప్రవచనం ప్రకారంగా యేసు ప్రభు శిలువలో మధ్యాహ్నం బాధపడాల్సి వచ్చింది. ఆడు చెప్తాడు చూడండి, మధ్యాహ్నం 9వ చూడండి, బాగుంది అక్కడ. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును అని మాట ఉంది కదా. అందుకే యేసు ప్రభు చనిపోయినప్పుడు శిలువలో చనిపోక ముందు చీకటి స్టార్ట్ అయింది. ఎన్ని గంటలప్పుడు? 12 గంటలకి. ఇక్కడ కూడా మధ్యాహ్నమే అన్నాడు ఆమోస్ గ్రంథంలో. సువార్తల్లో కూడా వాళ్ళంతా మధ్యాహ్నమే అంటా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఈ చీకటి దేశాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన చనిపోయేదాకా చీకటి ఆ విధంగా ఆవరించాలి. ఇట్లాంటి వచనాలు కొన్ని బైబిల్లో చాలా ఉన్నాయి. ఆయా సందర్భాల్లో వేరే సందర్భంలో వేరే వాటి కోసం రాసినారు. అవన్నీ కూడా అవి నెరవేరిపోయినాయి కొన్నీ కూడా. అయితే ఇక్కడ యేసు ప్రభు శిలువలో మధ్యాహ్నం మొదలుకొని కదా 3 గంటల వరకు ఆయన బాధపడడంలో 6వ మాట ఆయన అన్నాడు. ఏమన్నాడు? సమాప్తమైంది అన్నాడు. ఏమైంది అన్నాడు? సమాప్తమైంది అన్నాడు. ఇట్స్ ఫుల్ఫిల్డ్ అన్నాడు. ఇట్స్ ఫినిష్ అన్నాడు. అంతా నెరవేరిపోయింది అన్నాడు. ధర్మశాస్త్రం ఆయన కొట్టవేయలేదు కదా, ఆయన నెరవేర్చినాడు. ఏమైతే ఆయన రాసినాడో, ధర్మశాస్త్రంలో ఏమైతే ఆయన రాసి పెట్టిన నెరవేరని చెప్పని అవి నెరవేరినాయి. మత్తయి 5, 17, 19 ప్రకారంగా ప్రవచనములైనను ధర్మశాస్త్రమునైనను కొట్టివేయటకు నేను రాలేదు, నెరవేర్చుటకే అన్నాడు కదా. నెరవేరుస్తున్నాడు. శిలువలో సమాప్తము అన్నాడు. అన్నీ ఏమైతే తండ్రి సంకల్పించినాడో ప్రభు విషయంలో అవన్నీ నెరవేరిపోయినాయి. అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి ఖచ్చితంగా. ఆ విధంగా ధర్మశాస్త్రములో ఒక భాగమై ఉన్నటువంటి విశ్రాంతి దినము చాలా ప్రాముఖ్యమైంది. మనం ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ ఏముంది? విశ్రాంతి దినాన్ని దేవుడు రెస్ట్గా ఉన్నట్టు మనకు అక్కడ కనపడుతుంది కదా. అక్కడ ఒక మాట ఉంది, ఆదికాండము 2వ అధ్యాయం ఎన్నో వచ్చింది చూడండి, అది 5వ వచనమా? చదవండి. పని అంతటిలో 7వ దినమున కంప్లీట్ చేసి తాను చేసిన నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన మాట అక్కడ నుంచి చూడండి. ఇక్కడ కొంచెం అర్థం చేసుకుందాం. దేవుడు విశ్రమించినాడు 7వ దినాన్న. అయితే నిర్గమకాండం 16వ అధ్యాయం వచ్చేంత వరకు ఒక రహస్యం ఒకటి ఉంది. ఏముందంటే ఇంకా దాన్ని ఆయన అమల్లోకి తేలేదు. యూదులకు కానీ అన్యులకు కానీ ఇంకా అమల్లోకి ఆయన తేలేదు. అయితే విశ్రాంతిని మాత్రం అన్యులకు కాదు, అది యూదులకు మాత్రమే. అయితే ఈ వచనములో దేవుడు విశ్రమించినాడే కానీ యూదులకు చెప్పినట్టు అక్కడ కానరాదు. అయితే మరి ఆ దినాన్ని వాళ్ళు ఎందుకు ఆచరించాలా అనే ఒక సమస్య వస్తుంది అక్కడ. అది నిర్గమకాండం 16వ అధ్యాయం వచ్చేంత వరకు ఆ విశ్రాంతిని మీరు పాటించండి అనే మాట అక్కడ కనపడదు ఎక్కడ కూడా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలో ఒక భాగంగా అప్పుడు దాన్ని వేసినాడు. మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించండి అని చెప్పినాడు. అయితే ఈ విశ్రాంతి దినం అనే ఈ సబ్బతు అనేది మనం అన్యజనులం. ఎవరుము? మనము. ఇప్పుడు వాక్యం మనం అన్యులం, మన యూదులుగాం. లేదా యాకోబు యొక్క 12 గోత్రాల్లో ఏ గోత్రం మంది కాదు.
మనకి ఈ సబ్బాతు సంబంధించిందే కాదు కదా. అయితే యూదుడైనటువంటి యేసు, దీనికి సంబంధించినటువంటి యేసు ఆ మధ్యాహ్నం ఆ సబ్బాత్ దినాన్న కూడా ఆయన ఎక్కడ పాతాళంలో ఉండేది, తిరిగి తను జయించుకొని బయటకు వచ్చేది, ఇవన్నీ ఒక రకంగా మనకు వ్యతిరేకంగా కనపడినా కానీ ఆయన ఆ విధంగా లేవాలా సావాలనే యొక్క దేవుని నిర్ణయానికి లోబడినాడు. అది ఆయన నెరవేర్చేసినాడు కంప్లీట్గా. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది కదా ప్రభు కోసమే, కానీ ప్రభువు దానికోసం కాదు కదా అన్నప్పుడు విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి యేసు విశ్రాంతి దినాన్న రెస్ట్ తీసుకోకుండా పనులే చేసినాడు. ఎందుకంటే విశ్రాంతి దినానికి నేను ప్రభు అంటున్నాడు ఆయన. అయితే మరి యూదులకి ఎప్పుడు వచ్చింది ఆ ఆజ్ఞ, విశ్రాంతిని పాటించండి అని మాట మనం చూసుకోకపోతే వాళ్ళకి 10 ఆజ్ఞలో దాన్ని వేసినారు, తర్వాత దాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఎట్లా దాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు చూడండి కొంచెం అండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ఒకవేళ ఇశ్రాయేలీయులు అనే యూదులు సబ్బాతుకు లోబడాలంటే దేవుడు వారి జీవితంలో ఏమి చేసినాడు, ఎందుకు వాళ్ళు లోబడాలన్న మాట అక్కడ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. 15వ వచనం, ఐగుప్తు దేశము నుండి దాసుడు అయి ఉన్నప్పుడు దేవుడైన యెహోవా, ఈ మాట బాగినండి, దేవుడైన యెహోవా బాహుబలము చేతను ఛాతిన చేతి చేతను నిన్ను అక్కడి నుంచి రప్పించినని జ్ఞాపకము చేసుకో, అందుచేత విశ్రాంతి దినం ఆచరింపవలనని వాళ్ళకి చెప్పినాడు. ఎవరు ఈ జనము? మనకేమర్థమైంది ఇక్కడ, వీళ్ళు క్రైస్తవులు గారు. ఎవరు గారు? ఇంకా అప్పుడు క్రైస్తవమే స్టార్ట్ కాలేదు కదా, క్రీస్తే ఇంకా భూలోకానికి రాలేదు. కాబట్టి యూదులకి ఒకవేళ ఆ సబ్బాతు అవసరం అంటే, ఎందుకు అంటే వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, ఎప్పుడంట ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించినాడు, కానానుకు చేర్పించినాడు. కాబట్టి మీరు అప్పుడు బానిసలుగా ఉంటిరి, దేవుడు విడిపించెను, దాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అని చెప్పడానికి విశ్రాంతి దినము అని చెప్పినాడు అక్కడ. కానీ అది క్రైస్తవులకి కాదు. క్రైస్తవులు ఎందుకంటే విశ్రాంతిని పాటించే పని లేదు. ఈరోజు ఏం వారం అంటారు? ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఈరోజు ఆదివారం. విశ్రాంతి దినం అంటేనే అది శనివారం. ఏ వారము? శనివారం. వారములో శనివారం ఎన్నో దినం అంటారు మీరు? వారములో 7 రోజుల్లో శనివారం ఎన్నో రోజు? ఎన్నో రోజు బాగా చెప్పండి. ఒకరు 6 అంటారు, ఒకరు 5 అంటారు, 7 అంటారు. ఏంటి 7? అదే శనివారం ఏంటి 7? అటు బాగా చెప్పండి కరెక్ట్గా. శనివారము 7వ దినం అని చెప్పండి కదా. విశ్రాంతి దినం అంటే దాన్ని హెబ్రీ భాషలో సబ్బాత్ అన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, సబ్బాత్ అన్నా విశ్రాంతి అన్న ఒక్కటే. ఆ విశ్రాంతి దినాన్న దేవుడు విశ్రమించినాడు, దానినే వాళ్ళకి ఆజ్ఞ చేసినాడు, 10 ఆజ్ఞలో చేసినాడు. ఎందుకంటే వారు ఐగుప్తు నుంచి బానిసలుగా విడిపించబడి వాగ్దాన దేశాన్ని చేరుకున్నారు గనుక, మేము ఒకప్పుడు బానిసలుగా ఉంటిమి ఐగుప్తులో అనే దాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి వారిని ఆ విశ్రాంతిని పాటించండి అన్నాడంతే. మరి మనమేం పాటించాలా? విశ్రాంతి దినాన్ని పాటించాలా? విశ్రాంతిని పాటించాలా? మరి మనం దేన్ని పాటించాలా? క్రైస్తవులుగా మనకి అది సంబంధమే లేదు. అది అసలు విశ్రాంతి దినమే మనకు సంబంధం లేదు. మనం ఇప్పుడు ఆరాధన కూడుకున్నాం, ఈరోజు సండే. వారంలో ఎన్నో రోజు ఇది? మళ్ళీ 7వ రోజు పైన వచ్చేది 7వ రోజు పోతే మళ్ళీ యాద వస్తుంది. 7 రోజులు కదా వారానికి. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. 7వ రోజు అయిపోతే ఏమొస్తుంది? మళ్ళీ 8 రాదా? 8 రాదా? మళ్ళీ 1 వస్తుంది. ఆ 1వ దినమే అది ఆదివారమున. కాబట్టి యేసు ప్రభు మరణించిన తర్వాత అయితే ఆయన ఈ సబ్బాతులో, ఈ విశ్రాంతిలో ఆయన పాతాళంలో ఉన్నాడు కదా. అంతవరకు ఆయన సబ్బాతుని దాని మీనింగ్గా చెప్పేసినట్టు సువార్తలో చాలా చోట్ల, నేను సబ్బాతుకి ప్రభు
కదా. అది నా కోసం నియమించబడింది కానీ నేను దానికోసం కాదు అన్నట్లుగా. కాబట్టి విశ్రాంతి నన్ను కొన్ని పనులు చేసినాడు, దాని సరైన అర్థం చెప్పేసినాడు ఆయన కదా. తర్వాత మరి మనం ఈరోజు ప్రభువుని ఆరాధిస్తున్నాం ఆదివారమున. ఈరోజు వారంలో మొదటి దినం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది విశ్రాంతి దినము కాదు కదా, ఇదే దినము కాదు, పరిశుద్ధ దినము కూడా కాదు, 7వ దినము కాదు. ఇది వారములో మొదటి దినం, ఆదివారం, పునరుత్థాన దినం. అది ఏ దినము? పునరుత్థాన దినం. అంటే పునరుత్థానం అంటే ఏమర్థమైంది మీకు? ప్రభువు మృతుల్లో నుంచి లేచినటువంటి దినం. ఆదివారం ఆయన లేచినాడు, మరి ఇంకెప్పుడు ఆయన చనిపోడు కదా. ప్రకటన 1:18. ఇదిగో నేను మరణించింది కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను, మరణం యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా అధీనంలో ఉన్నాయన్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు సజీవుడు, ఆయన నిరంతరము జీవించేవాడికి ఆయన మరణం ఆయన పని గేలబడి చేయదు. తాత్కాలికంగా మరణించింది ఎందుకంటే మనము మృతుల్లో ప్రతంపులుగా క్రీస్తుని గుర్తించాలా. మనం కూడా ఒకవేళ చనిపోయిన తర్వాత మన వరుసల్లో మనం లేపబడతాం, దాన్ని రుజువుపరచడానికి యేసు ప్రభు మరణించాల్సి వచ్చింది. ఆ విధంగా మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ఎవరికి ఆయన కనపడ్డు. చీకట్లో, మబ్బులు, కటికి చీకట్లో ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళ అందరి దగ్గర మాట్లాడుతున్నాడు. ఏమని? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయి విడిచితివని. మనం ఎక్కడి నుంచి విడిపించబడినాం? ఐగుప్తు నుంచి విడిపించబడినామా మనం? మరి దేని నుంచి విడిపించబడినాం మనం కదా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం అయితే చూడండి, 1వ వచనం చదువుదాము. 5వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. మోసే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిళ్ళలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని నేర్చుకొని అనుసరించి నడువుడి. ఈ మాట కొంచెం బాగినండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే నిబంధన చేసినాడు. చూడండి, పితరులతో కాదు అంటే అప్పుడు ధర్మశాస్త్రం ఇంకా రాలేదు అని అర్థమైంది. నిర్గమకాండం 16వ అధ్యాయం వరకు అది లేదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో అది స్టార్ట్ అయింది, విశ్రాంతి దినము అనేది. కాబట్టి విశ్రాంతి దినము లేదా సబ్బాతు అనేది కొన్ని నిబంధనలు, కొన్ని ఆచారాలు, పాత నిబంధనవి ఇశ్రాయేలుకు మాత్రమే, వాళ్ళకి నిత్యము ఉండే కొన్ని నిబంధనలు అవి అన్నాడు. అందుకే అవి ఎంతవరకు ఉండాలో నిత్యం అంటే కదా, అది నిత్యము అన్న మాట కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వాటిని నెరవేర్చేంత వరకు అవి నిత్యము వారికి లోబడి వాళ్ళకు ఉంటాయి. అన్యజనులమైనటువంటి మనకు మాత్రం సంబంధించింది ఈ పాత నిబంధన విధులు, ఈ ఇట్లాంటి కట్టడలు మనకి కానే కాదు. మనం దేవుని పిల్లలు. ఇప్పుడు కొంచెం చూద్దాం కొంచెం. అయితే అది ఇశ్రాయేలుకే అయితే మరి మనకేం సంబంధం? అది మనకి దాంతో ఏం పని? దాంతో పనే లేదు, వాటితో మనకు అవసరమే లేదు. శనివారం మనం ఆరాధన చేసే ఆవశ్యకతనే లేదు. అది సబ్బాతు వాళ్ళది, యూదుల్ది. 7వ దినం వాళ్ళది. దాన్ని పరిశుద్ధినంగా వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఎందుకంటే తమ దాసులమని వారికి జ్ఞాపకం రావాలా. ఐగుప్తులో మేము ఉంటిమి కదా, విడిపించిన యెహోవా అనేది జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఈరోజు మనం ప్రభు బలిలో పాలు పొందే మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలా? దాన్ని చూపించడానికి అది మాదిరిగా తీసుకుంటున్నాం అంతే. కానీ మనం ఏది జ్ఞాపకం చేసుకోవాలా? ఇది నా శరీరం. ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరం.
ఇది నా రక్తం. మళ్ళీ ఏమన్నాడు? నేను వచ్చే వరకు నన్ను మర్చిపోండి అనేదానికా? జ్ఞాపం చేసుకోవడానికా, మర్చిపోవడానికా? ఐగుప్తులైతే బానిసలుగా విడిపించబడినారు కాబట్టి మేము బానిసలము ఐగుప్తులో అని జ్ఞాపం చేసుకోవాలి వాళ్ళు. అయితే క్రైస్తవులు ఏమని జ్ఞాపం చేసుకోవాలా? అపరాధములలో పాపాల్లో చనిపోయిన మా కొరకు నా ప్రభువు చనిపోయినన్ని వాటి నుంచి విడిపించినాడు కనుక నాకు విముక్తి ఇచ్చినాడు కాబట్టి క్రీస్తు రక్తములో నాకు పాపక్షమాపణ దొరికింది కనుక నేను ఆ రొట్టెను చూసినప్పుడు ఆయన శరీరం నా జ్ఞాపం రావాలా, నేను ఆ పాత్ర చూసినప్పుడు ఆ రక్తం నా జ్ఞాపం రావాలా కదా. ఇలాంటివి విశ్రాంతి దినములు లేవు. అక్కడ వాళ్ళ ఆచారాలే వేరు, వాళ్ళ దినమే వేరు, వాళ్ళ పద్ధతులే వేరు, వాళ్ళ ధర్మశాస్త్రమే వేరు. అది మోసే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని శాస్త్రం. ఇప్పుడు కొన్ని పేర్లు దానికి ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు నిత్యము వాళ్ళు దాన్ని సేవించాలి. ఎంతవరకు అంటే యేసు ప్రభు వారు కదా సిలువలో చనిపోయేంత వరకు. అట్లా ఆయన సిలువలో చనిపోయేటప్పుడు మధ్యాహ్నము చీకటి కావాలనే ప్రవచనం ఆమోస్ 8:9 రాయబడి అది ఇక్కడ నెరవేరుతా ఉంది. అందుకే యేసు ప్రభు మధ్యాహ్నం చనిపోవలసి వచ్చింది. మధ్యాహ్నం అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శ్రమపడాల. 7 మాటలు మాట చెప్పండి. దీంట్లో దేవుని సంకల్పం లేకుండా యేసు ప్రభు ఏదైనా సొంతంగా చేసినాడా? తన ఇష్టానుసారంగా ఏదైనా చేసినాడా? ఏది లేదు కదా. సర్వలోకాన్ని క్షమించే బాధ్యత ఈయన పైన ఉంది కనుక అందుకే వీరేమి చేయించినా వీరు క్షమించమని అక్కడ అన్నాడు. మనకి పరలోకపు నిరీక్షణ కావాలి కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని చెప్పని ఆ దొంగతో అన్నాడు. మరి ఏమంటాడు ఇంకా? ఇదిగో ఇతడే నీ కుమారుడు, ఈమె నీ తల్లి అని చెప్పని కదా ముఖ్యమైన విషయాన్ని అక్కడ చెప్పినాడు. ఇవన్నీ 7 మాటలు అన్నీ కూడా సిలువలో ఇంత బ్రహ్మాండం కనబడుతున్నాయి, ఇంత అద్భుతం కనబడుతున్నాయి. కారణం ఏమంటే ఇది నెరవేర్చడానికే యేసు ప్రభు భూలోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 6 మాటలున్నాయి. నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం నాకు ఆహారము పానము. అందుకే ఆయనకి ఆహారము పానము దేవుని యొక్క చిత్తమే. అందుకే నేను దప్పికొనుచున్నా అన్నప్పుడు నీళ్ళు ఎవరు ఇవ్వలేదు ఆయనకి. ఏమిచ్చినారు? ఆయన దాహమేది చేదు చిరికిన ఆయనకి అందించినారు. తాగలేకపోయినాడు చెప్పిన వాక్యం చెప్తుంది. ఆయన తాగలేకపోయినాడు. కారణం ఏంటి అంటే ఇది నెరవేర్చడం నాకు దాహం. అది ఈ విధంగా నేను దాహం అవుట, ఈ విధంగా దప్పికొనుట, ప్రపంచాన్ని నేను ఈ విధంగా దప్పిక తీర్చుట, ఇది నా పని. మీరు ఎప్పుడైనా కానీ సిలువలో ఇంత ఘోరాతి ఘోరంగా ప్రభుని ఆలోచన చేసినారా? కదా చేయరు. చేస్తే ఆదివారం మరణ దినాన్ని తప్పించుకోరు. 100% ట్రై చేస్తారు. మీరు నమ్ముతారు లేదో 44 ఏళ్ళు అవుతుంది ప్రభు నమ్మి. ఒక్క ఆదివారం తప్పినాను అంతే నేను. ఒక్క ఆదివారం ఇన్నేళ్ళలో. ఆ ఒక్క ఆదివారం తప్పించిన దానికి ఇంతవరకు కూడా పశ్చాత్తాపడుతున్నాను నేను. టీఎస్పీలో పని చేసేటప్పుడు అదే ఫైనల్ ఇంకా అయిపోయింది. అప్పుడే డిసైడ్ చేసినాను ఈ జాబ్ వద్దని. ఏమని? నా ప్రభు దినానికి ఆదివారానికి అడ్డం వచ్చేదైతే నాకు వద్దు. ఎండి వరకు కంప్లీట్ పోయింది. డిస్కస్ జరిగింది. లాస్ట్కి అయ్యేది కంపల్సరీ రావాలా, ఆదివారం మీరు రావాలా, డ్యూటీకి రావాలా. ఇట్ ఈస్ స్టాండింగ్ గార్డ్ బై లా అన్నారు. బైలా మీకుంటే నా బైలా నాకుంది. నా బైలా ఏంది? ఆదివారం ప్రభు దినం రాను. డిసైడ్ చేసిన అయిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడు పోవాలా? ఎక్కడి నుంచి టీఎస్పీ నుంచి బయటకు ఎప్పుడు రావాలా ఆలోచన చేస్తే నిజంగా దేవుడు అద్భుత రీతిగా దాన్ని ఒక టైం పెట్టేసినాడు. అప్లై చేసినాను, యాక్సెప్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసినాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక్క సండే కూడా తప్పించుకోను, తప్పిను కూడా. దేవుడు అట్లా ఏర్పాటు చేయండి. ఇప్పుడు మనం అట్లా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా సిలువలో అంతా యేసుప్రభు యొక్క శ్రమని గమనిస్తే ఖచ్చితంగా మనం తప్పించుకోం. ఇది 100% నేను రాస్తాను బెగైతే. అందుకే ఇప్పుడు దేవుడు నాకు ఎంత అనుమతించాడంటే ఇక్కడ తప్పితే గుంటకల్లో వర్షిప్లో ఉంటా, అక్కడ తప్పితే క్రీస్తు అక్కడ ఉంటాను గ్యారెంటీగా.
వేరే సంఘాలు ఎక్కడ అటెండ్ చేయను కదా, డినామినేషన్లో అసలు పోను కదా. మ్యాక్సిమం సండే ఎట్లయినా కానీ 100కి 99% ట్రై చేస్తాను నేను. చేయండి మీరు, 99% చేయండి, తప్ప్యూర్ గ్యారెంటీగా. ఏమవుతుందో ఒక్క వారమే కదా, ఇంకొక వారమే కదా, ఒక వారమే కదా, అట్లా అని అని అనుకోని చాలామంది చాలా ఆదివారాలు మిస్యూజ్ చేసేసినారు, సొంతానికి వాడుకున్నారు, సొంతంగా చేసుకున్నారు. మీకు ఆదివారం పనులు ఎక్కువ, ఆదివారం మీకు టిఫిన్లు ఎక్కువ, ఆదివారం మీకు స్నానాలే ఎక్కువ, వాటి కోసం దేవుని దినాన్ని పాడు చేసుకుంటారా, నష్టపరుచుకుంటారా? వీటన్నిటి కోసం మీరు దేవుని దినాన్ని పోగొట్టుకుంటారా, దేవుడిని పోగొట్టుకుంటారా, వాక్యాన్ని పోగొట్టుకుంటారా, ఆరాధన పోగొట్టుకుంటారా? ఈ వారం లేకపోతే మనలు వెళ్తారా? కూడదు, తప్పు, వాక్యానికి విరుద్ధం అది. ప్రభు దినమని నేను పరవశంగా ఉంటేనే అంటాడు యోహాను. దానికే యోహాను అనేక ఇబ్బందుల్లో దేవుని పిల్లలతో సంఘముల సవాసంలో రొట్టెలు పాలు పంపులు పంచుకోకుండా చాలా ఇబ్బంది పడే టైంలో చెప్పినటువంటి మాట. మనకు అలాంటి పరిస్థితులు రాలేదు, అట్లాంటి ఇబ్బందులు మనకు కలగలేదు. కేవలం మనం వద్దంటే వద్దు, అవునంటే అవును అనేటివి ఇవన్నీ ఉన్నాయి అంతే కదా. ముగించుకుని వస్తాం ఈ మాట, ఇది ముగిసేది కాదు ఇప్పుడే. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి కదా. ఎందుకు ఏది ప్రభుని మాడానికి చెప్పి ఇది నెరవేర్చడానికి, ఇవి నెరవేర్చడానికి ఈ విధంగా సబ్బాతు నుంచి విడుదల పొందినటువంటి ఆ ఇశ్రాయేలీలే కానీ, దానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి అన్యులమైన మనము కానీ తండ్రిని చేరుకోవాలని తండ్రి యొక్క సంకల్పం, దానికే యేసు ప్రభుని శిలువలో ఆయన మరణానికి అప్పగించాల్సి వచ్చింది. అర్థమైందనమాట మీకు కదా. కొలస్సీ పత్రిక, ఇప్పుడు కొలస్సీలు రాసినటువంటి పత్రిక ముగింపు మాటలు కొంచెం ఇది కంటిన్యూ చేసుకుపోతాం ఇంకా నెక్స్ట్ వస్తా. నా దేవా నీవు నన్ను ఎలా చేవిడిస్తే. కొలస్సీలు రాసినటువంటి పత్రికలు యేసు ప్రభు ఎలా చనిపోయాడు చూద్దాం కొంచెం. 2వ అధ్యాయం 14 వచనం చూద్దాం కొంచెం. కొలస్సీ 2:14. మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందకై ఉండుట వలనను మూరు మృతులై ఉండగా దేవుడు ఆ ధర్మశాస్త్రము కలిగిన వారికి చెప్తున్నాడు ఆయన కదా. అన్యులకు కూడా చెప్తా ఉన్నాడు ఆయన ఇక్కడ. శరీరమందు మీరు సున్నతి పొందకపోవటం వలన కదా, ఏముందన్నమాట మళ్ళీ చూద్దాం ఒకసారి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసును. ఆయన ప్రధానులకును అధికారులకును అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుకకు కనపరిచెను. అందుకే ఆయన సిలువుకి అప్పగించాల్సి వచ్చింది తండ్రి. సిలువుకి ఎందుకే అక్కడ బాగా రాబడింది. అన్యులమైనటువంటి మన కొరకు కూడా, యూదులు కొరకు కూడా ధర్మశాస్త్రం యొక్క విధులు నెరవేర్చడానికి కదా యేసుక్రీస్తు ప్రభు సిలువులో ఆ విధంగా నలుగొట్టబడాల్సి వచ్చింది. సిలువుకి అలాగా తండ్రి ఆయన్ని అప్పగించాల్సి వచ్చింది. ఆ విధంగా ఇక దేవుడు మరి ఏం జల్దని చేయబోతుంటున్నాడు అంటే, ఇక సబ్బాత్ లాంటివి కొన్ని ఆచారాలు కట్టడలు విధులన్నీ ఇక దేవుడు ఆ శిలువ మరణము ద్వారా క్రీస్తులో నెరవేరుస్తా ఉన్నాడు. క్రీస్తు వాడు అన్నింటినీ నెరవేర్చేసినాడు కంప్లీట్గా. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేం, ఆ ఆజ్ఞల కింద మనం ఇప్పుడు లేం. యూదులు కానీ దాని కింద ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ యూదులుగా ఉంటే ఎవరైనా కూడా ఉన్నారు చాలామంది ఇంకా అక్కడ ఉంటే కూడా వారు కూడా క్రీస్తు యొక్క మరణము చేతనే విమోచించబడతారు. ఇక వరదాసులు గారు అన్యులుగా ఉన్నటువంటి మనము కూడా దాసులము కాము. పాత నిబంధన ప్రకారంగా ఒక ప్రత్యేకమైన జనాంగంగా యాజకులు అప్పుడు ఆ పని చేసేవాళ్ళు, అది కొట్టివేయబడింది. ఇక ఆ యాజకత్వం మార్చబడిన తర్వాత యాజకుడు కూడా మారేసినాడు హెబ్రీ 7:12 ప్రకారంగా. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా
ఆయన మరణం నందుడు ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా మనకి ఇక అడ్డు తెరనే లేదు. అడ్డము లేకుండా ఆయన ఎత్తి పారివేసినాడు. విధులను కట్టడలను ధర్మశాస్త్ర విధులను అక్కడ అన్నిటిని నెరవేర్చి శిలువ జయోత్సవముతో ఆయన వేడుకకు మనల్ని కనపరుస్తున్నాడట. శిలువలో ఆయన మరణించలేదు. ఇక్కడేమంటాడు? శిలువలో ఆయన జయోత్సవం గావించినాడు. జయోత్సవం అంటే చనిపోవడం ద్వారా ఆయన జయించినాడు, గెలిచినాడు, ఆయన విజయుడైనాడు, ఆయన జయశాలి అయినాడు. ఏమైనాడు? జయశాలి. ఎవరిపైన కదా? దేవుడు ఏమైతే ప్రవచనాత్మకంగా ఆయన గురించి రాసి పెట్టేశాడో వాటన్నిటి ప్రకారంగా ఆయన జయశాలి అయిపోయినాడు. యూదుల్ని విమోచించినాడు, అన్య జనాంగాలైన మనల్ని కూడా ఆయన విమోచించినాడు. దీని గురించి ముందుగానే రాసినాడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 వచనంలో ఈ మాట రాయమండి. రాబోయే దినాలు నేను కొత్త నిబంధన చేయబోయే దినాలు వస్తున్నాయి. నేను కొత్త నిబంధన చేస్తున్నాను. కొత్తది రావాలంటే మరి పాతది నెరవేర్చబడాలి కదా. ఆ పాతది నెరవేర్చబడకపోతే కొత్తది రాదు. అయితే కొత్త నిబంధన అనే క్రీస్తు యొక్క శాస్త్రం, నిబంధన అనేది ధర్మశాస్త్రం అంటే విధులకు లోబడింది కాదు అది కదా. ఇది డిఫరెంట్, పూర్తి డిఫరెంట్. ధర్మశాస్త్రాలు ఏమైతే రాయబడినాయో వాటన్నిటినీ యేసు ప్రభువు నెరవేర్చేసినాడు. శిలువలో చనిపోవడం ద్వారా ఆయన మనకు విడుదల కలిగించినాడు, అపరాధాలను క్షమించినాడు, మనల్ని విమోచించినాడు, విడిపించినాడు కదా, తండ్రి యొద్దకు చేరుస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు మనము ధర్మశాస్త్రానికి లోబడి లేము, కానీ క్రీస్తు ఆజ్ఞకు లోబడి ఉన్నాం. మార్క్స్ వార్త 16:9 ఏమి రావడం చూద్దాం కొంచెం. మార్క్స్ వార్త 16 అధ్యాయం 9 వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు లేచని యేసు. అది ఎవరు లేచినారు? ఆదివారం తెల్లవారినప్పుడు ఎవరు లేచినారు అంటే నిద్రపోయింది ఆయన లేచేకి. ఎక్కడి నుంచి లేచినాడు ఆయన? నిద్ర నుంచి లేచినాడా? చనిపోయి లేచినాడా? అదే రోజంట. అందుకే ఇప్పుడు కూడినామంతే. ఇది విశ్రాంతి దినము కాదు, అంటే 7వ దినము కాదు, శనివారము కాదు, ఇది ఆదివారం. అక్కడే ఉంది వాక్యంలో. ఆదివారమున ఆయన తెల్లవారుజామునే లేచేసినాడు, పొద్దున్నే లేచినాడు ఆయన. దాన్ని కొందరు స్త్రీలు చూసినారు. ఈ ఆదివారాన్నే అపోస్తులు ప్రభు దినమని దాన్ని ఆరాధన చేసినారు. ఇది కొత్త నిబంధన క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇలాగన ఆదివారాన్న ప్రభు దినాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతోనే సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందడానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఏదోసారి చెప్పండి. నమ్మి బాప్తిస్మము, మళ్ళీ బచవైనారు. చాలామంది నమ్మిన వారికి అంటుంటారు, నమ్మని వారికి. ఎవరికంట? నమ్మని వారంటే ఎవరు? వాళ్ళెవరు? నమ్మని వారు. దేని నమ్మరు వాళ్ళు? సువార్తను నమ్మరు. ఆయన ఏం చెప్పినాడు? సర్వసృష్టిపై సువార్త ప్రకటించండి. ఈ సువార్తను నమ్మినటువంటి వారు ఆయనకి శిష్యులు అవుతారు. అలాంటి వాడు మీరు శిష్యులుగా చేయండి. ఎట్లా? తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిస్తూ వాళ్ళని రక్షణలో నడిపించండి. అపోస్తలులు 2:27 ప్రకారంగా వాళ్ళు సంఘం. అటు రక్షణ పొందిన వారు సంఘం. ఆ సంఘం ఏ దినాన కూడుకుంది? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అక్కడ మేము ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినాం. ఈరోజు ఆదివారం కదా, మనం ఎందుకు ఎవరు వచ్చినాం చెప్పండి? రొట్టె విరుచుటకు. చదివిందే చెప్తే చాలు, నాకు ఎక్స్ట్రాలు వద్దు. ఆడేముంది? ఆదివారమున మేము
రొట్టె విరుచుటకు కూడి వచ్చు. ఏ రొట్టె అది? రొట్టె అంటే ప్రభు పల్లా. ఇంగ్లీష్లో అయితే బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. సరే, మీ దగ్గరికి ఒకే రొట్టె వస్తుంది కదా, ఆ రొట్టెలో నేను కొంచెం విరుచుకుంటా, వాళ్ళు కొంచెం విరుచుకుంటారు. ఆ ఒకే రొట్టెలో అందరూ విరుచుకుంటారా? అందరూ విరుచుకుంటారు లేదా? ఒక్కొక్కరికి ఒక రొట్టెది గబుక్కని మింగేస్తారనుకుంటారా? ఒక్క రొట్టెలో అందరూ ఎందుకు విరుస్తా ఉన్నారు? ఎందుకు విరుస్తా ఉన్నారు? దాన్ని ఇంగ్లీష్లో బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. ద బ్రెడ్. ఈ బ్రెడ్ ఎవరిది అని సూచన అంటే యేసు యొక్క శరీరములో మనందరం కూడా పంచుకుంటున్నాం. కాబట్టి ఒక్క శరీరములో పాలు పొందే మనందరము కూడా ఒకే ఒక్క సంఘం, ఒక్క దేహం అని మనం గుర్తు చేసుకోవాలా. ఆ రొట్టెలో పాలు పొందినప్పుడు అల్లా మనకి ఎవరి జ్ఞాపకం రావాలా? రొట్టెని చూస్తే ఎవరి జ్ఞాపకం రావాలా? నా కోసం విరువబడినటువంటి నా ప్రభు. ఆ ద్రాక్షను చూసినప్పుడు నా కోసం చిందించబడినటువంటి రక్తం కదా. చూడండి ఎంత బాగుంది. మనం ఊరికే ఏదో అట్లా తేలిగా పెరుగులతో ఊరికే పాట పాడేసి అయిపోయింది అంటే కాదు. స్టడీ చేయండి క్రీస్తు రక్తాన్ని గురించి, ఆయన దేహాన్ని గురించి స్టడీ చేయండి ఫస్ట్. ఎందుకు ఆయన అవస్థ పడుతున్నాడు, ఎందుకు ఇంత బాధపడ్డాడు? అందుకే సిలువలో కదా యేసు నలుగొట్టబడింది మాన కొరకే. ఆదివారం అంటేనే రొట్టె విరుచుట. చూడండి ఎంత బాగుంది కదా అక్కడ. ఇది ఆదివారం రొట్టె విరువాల. కొన్ని సంఘాల్లో ఆదివారం రొట్టె ఉండదు. పైపెచ్చి గర్వంగా చెప్పుకుంటారు, మేము నెలకు ఒకసారంట. ఎట్లంట? మేము 3 నెలలకు ఒకసారంట, మేము 4 నెలలకు ఒకసారంట, మేము క్రిస్మస్ పండుగ చేస్తామంట కొంతమంది. ఎక్కడుంది ఆర్డర్ వీళ్ళకి? బైబిల్ ఎక్కడుంది? బాగా చెప్తుంది వాక్యం ఏమని? ఆదివారమున రొట్టె విరుచుట. క్రైస్తవుడు ఆదివారమున ప్రభువు బలలో పాలు పొందకపోతే ప్రభువును దూషిస్తున్నాడు అని అర్థం. ఎందుకు ప్రతి ఆదివారము క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా దాంట్లో మనం పాలు పొందట్లేదు? ఒకవేళ అట్లా ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనానికి గుర్తుగా, క్రీస్తు రక్తానికి గుర్తుగా అందులో మనం పాలు పొందలేదు అంటే ఈ హెబ్రీ పత్రిక ప్రకారంగా క్రీస్తు రక్తం అపవిత్రమైనదని మీరు భావిస్తున్నారని అర్థం. నెలకోసారి అది రక్తంగా తీసుకునే వాళ్ళు మిగతా 3 వారాలు అపవిత్రమైనది చేస్తున్నారు. దాన్ని ఏదాన్ని? క్రీస్తు రక్తాన్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాక్యం అర్థం కాక బాగా చెప్తారు, మేము నెలకు ఒకసారి, మేము 2 నెలలకు ఒకసారి, మా సంఘంలో అసలు అది లేదు, అది చేయం మేమంతా. అయితే క్రీస్తు సంఘంలో దేవుడు ఆదివారం మేము రెట్టు ఇస్తే కూడి ఉంటుంది అంటాడు. ఈ విధముగా కాకుండా మనం ఇంకెట్లా దేవుని ఆరాధన చేసినా కూడా దేవునికి చెల్లదు. అది ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే అది యూదులకి, కొత్త నిబంధన క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఈ ఆదివారం ప్రభు దినములో మనకు సంబంధించింది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏమంట ప్రభు బల్లో పాలు పొందేది దేవుని యొక్క ఆజ్ఞ. అది ఆదివారమున మేము రొట్టె విస్తూ కూడి ఉంటుంది. ఎవరు రాసినారు అది? నేను రాసినానా? ఎవరు రాసి పెట్టింది బైబిల్ ఆ మాట? పరిశుద్ధాత్ముడు రాసి పెట్టేసి, దేవుడు రాసి పెట్టేసినాడు. దాన్ని కాదనేక వీళ్ళెవరు మరి? కాదనే వాళ్ళంతా శాపగ్రస్తులే. గల్తీ 5వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది. ఆ విధంగా యూదులు ఏ ధర్మశాస్త్రంకి అయితే లోబడి కొన్ని విధులను పాటించకపోతే ఎలాగైతే శాపగ్రస్తులు అవుతారో, ఆ శాపాన్ని తొలగించడానికి కూడా యేసు ప్రభు సిలువలో చనిపోవలసి వచ్చింది. సిలువకు ఆయన్ని అప్పగించింది తండ్రి అయిన దేవుడే. నా దేవా నా దేవా నీవు నన్నేలా చేవిడిస్తేవి. మీ అందరికీ నా వందనాలు. ఇంకా ఉంది, రాబోయే నెలలో చూద్దాం. ఇది సిలువలో యేసు పలికినటువంటి 4వ మాటలో 2వ భాగం.
ప్రభు వల్ల మనం పాల్పొందాం. సోదరులు వచ్చి ఆరాధన నడిపిస్తారు.